పట్టణ ప్రజలు పల్లెకు పయనమయ్యారు. సంక్రాంతికి సిటీ ఊరి దారి పట్టింది. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానుండడంతో ప్రజలు తమ సొంత ఊర్లకు వెళుతున్నారు. అన్ని దారులు పల్లె వైపే వెళుతున్నాయి. దీంతో ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రజలు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు సాగిస్తున్నారు. శని ఆదివారాలతో పాటు సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంఘర్, ఎల్బీ నగర్, కుకట్పల్లి, గచ్చిబౌలి నుంచి వెళుతున్నారు. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. పండుగలకు స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్ కు చేరుకుంటున్నారు. రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడుతున్నారు. పట్టణ ప్రజలు పల్లెకు పయనమవుతున్నారు. సంక్రాంతికి సిటీ ఊరి దారి పట్టింది. రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానుండడంతో ప్రజలు తమ సొంత ఊర్లకు వెళుతూ ఉన్నారు. అన్ని దారులు కూడా పల్లె వైపే వెళుతూ ఉన్నాయి. దీంతో ప్రధాన బస్ స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయిన దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నుంచి సొంత ఊర్లకు వెళ్లడానికి ప్రజలు అర్ధరాత్రి దాటినా ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. శని ఆదివారాలతో పాటు సంక్రాంతి పండుగ కూడా కలిసి రావడంతో ఎలాగైనా ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశంతో బస్సుల కోసం జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, ఆరంఘర్, ఎల్బీ నగర్, కుకట్పల్లి, గచ్చిబౌలి నుంచి వెళ్తూ ఉన్నారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో అటు సికింద్రాబాద్, చర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతూ ఉన్నాయి. పండుగలకు స్వస్థలాలకు వెళ్లడం కోసం కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్లకు ప్రయాణికులు చేరుకుంటూ ఉన్నారు. అయితే రద్దీ ఎక్కువగా ఉండడంతో ప్రయాణికులు సీట్ల కోసం ఎగబడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ లో రద్దీ నెలకొంది. విజయవాడ, గుంటూరు, ఒంగోలు, మాచర్ల, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, చిత్తూరు వెళ్లే ప్రయాణికులతో ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కిక్కిరిసిపోయింది. తమ సొంత ఊర్లకు వెళ్లేందుకు లక్షలాది ప్రజలు ఎంజీబీఎస్ కు తరలివస్తున్నారు. ఇసుకేస్తే రాలనంత జనంతో ఎంజీబీఎస్ నిండిపోయింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీజీఎస్ ఆర్టీసీ వేలాది బస్సులను నడిపిస్తోంది. సంక్రాంతికి టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపిస్తోంది. సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా 6,432 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి జనవరి 15 వరకు ప్రత్యేక బస్సులు నడుస్తాయి. అలాగే 18, 19 తేదీల్లో పల్లెల నుంచి పట్టణానికి తిరిగి వచ్చేందుకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. అయితే ప్రత్యేక బస్సుల పేరుతో సంక్రాంతి రద్దీని క్యాష్ చేసుకుంటోంది టీజీఎస్ ఆర్టీసీ. స్పెషల్ బస్సుల టికెట్లపై అదనపు ఛార్జీలను వసూలు చేస్తోంది. సంక్రాంతి సందర్భంగా 50% టికెట్ రేట్లను పెంచింది. 2003 జీవో ప్రకారం 50% టికెట్ రేట్లు పెంచినట్లు పేర్కొంది. ఇక ప్రయాణికుల రద్దీతో అటు ఎంజీబీఎస్, సికింద్రాబాద్ స్టేషన్లన్నీ కూడా కిటకిటలాడుతూ ఉన్నాయి. బస్సు, ట్రైన్ ఏది దొరికితే అది ఎక్కి తమ సొంత ఊర్లకు పయనం అవ్వాలని చెప్పి ప్రయాణికులతో కోరుతూ ఉన్నారు. ఎంజీబీఎస్ లో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. అలానే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు లైవ్ అప్డేట్స్ అందించడానికి అందుబాటులోకి వచ్చారు. సో మొదటిగా ఎంజీబీఎస్ లో ప్రయాణికుల రద్దీ, టికెట్ల రేట్ల పెంపుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్. సంధ్య సంక్రాంతికి సొంతూళ్ళకి పయనమవుతున్నారు నగరవాసులు. ఉదయం నుంచి కూడా ఇటు హైదరాబాద్ నగరంలో నలుమూలల సందడి వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఇటు హైదరాబాద్కి సంబంధించి, ముఖ్యంగా ఎంజీబీఎస్ సంబంధించి కూడా ఇటు ఆంధ్ర వెళ్లేందుకు ఎక్కువ బస్సులు ఇక్కడ నుంచి ఉంటాయి. వివిధ ప్రాంతాల నుంచి కూడా ఎక్కువ ఆపరేట్ చేస్తుంటారు. ఇక పండుగ వేళ సపరేట్గా నగర జనం అంతా కూడా ఒకటే చోటు రాకుండా ఈ నగర ప్రధాన ఏరియాలకు సంబంధించి కూడా ఈసారి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఫెస్టివల్కి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు ఉంటే ఈసారి కూడా అంతే చేశారు. ఇక ముఖ్యంగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్లో కొద్ది గంటల
పగల నుంచి కూడా కొంత హడావుడి వాతావరణం కనిపిస్తుంది. ప్రయాణికులంతా కూడా సొంతూళ్ళకి వెళ్లేందుకు సిద్ధమవుతుంది. ఈసారి ఆర్టీసీ 6,432 సర్వీసులు నడుపుతుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సంక్రాంతికి కొంత ఆర్టీసీ అదనపు వసూలు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా 50% వసూళ్లకు చేస్తుంది. గత 3 ఏళ్లుగా ఇలాంటి అదనపు ఛార్జీలు లేకుండా కూడా తెలంగాణ ఆర్టీసీ స్పెషల్గా బస్సులు నడిపితే ఈసారి మాత్రం సంక్రాంతికి అదనపు వసూలు చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ప్రతి పండుగ సంబంధించి పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్లో ఉండే నగరవాసులంతా కూడా సొంతూర్లకు వెళ్ళి 3 రోజుల సంక్రాంతి పండుగను చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇక రేపు ఎల్లుండి సెలవు దినాలు కావడంతో కూడా నగరవాసులు కొంత ముందస్తుగానే సొంత ఊళ్ళకి వెళ్తున్నారు. ఎందుకంటే ప్రతి ఏడాది పండుగ సమయంలో కొంత 2 రోజుల ముందు నుంచి కూడా హడావుడి ఉంటుంది. బస్సులు కొంత రద్దీగా ఉండడంతో కూడా ఇబ్బందులు పడిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈసారి సాటర్డే సండే కూడా రావడంతో ప్రస్తుతానికైతే ప్రయాణికులు ముందస్తుగానే సొంత ఊళ్ళకి వెళ్తున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. నేను ప్రస్తుతానికైతే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్ద ఉన్నాను. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి సంక్రాంతికి ముందుగానే ఒక 2 రోజుల ముందు నుంచి కూడా కొంత హడావుడి కనిపిస్తుంది. ప్రయాణికుల రద్దీతో కూడా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ కొన్ని గంటల నుంచి హడావుడి కనిపిస్తుంది. ఉదయం కొంత హడావుడి కనిపించింది. మధ్యాహ్నం తర్వాత కూడా రద్దీ పెరుగుతోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి కూడా విజయవాడ, వైజాగ్తో పాటు ఏపీలోని చాలా జిల్లాలకు సంబంధించి కూడా కనెక్టివిటీ ఆపరేట్ చేస్తున్నారు. స్పెషల్ బస్సులు కూడా నడుపుతున్న నేపథ్యంలో కొంత వివిధ ప్రాంతాల నుంచి మెట్రో మార్గంలో ఎంజీబీఎస్కి వచ్చే అవకాశం ఉండడం, ఎక్కడ ట్రాఫిక్ రద్దీలో చిక్కకుండా ఉండే నేపథ్యంలో కూడా చాలా మంది ఏపీకి వెళ్లే వారంతా కూడా మహాత్మా గాంధీకి బస్ స్టేషన్కి వస్తున్నట్టు చెప్పాల్సిన ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు. 1వ నెంబర్ ప్లాట్ఫామ్ నుంచి 10వ నెంబర్ ప్లాట్ఫామ్తో పాటు మిగతా ప్లాట్ఫామ్లో కూడా కొంత రద్దీ వాతావరణం కనిపిస్తుంది. ఇక రద్దీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. రేపు ఎల్లుండి కూడా మహాత్మా గాంధీ బస్ స్టేషన్తో పాటు ఎల్బీ నగర్, కుక్కట్పల్లి, మియాపూర్, అదేవిధంగా ఆరంగవాడ్ ప్రాంతం ఎలాంటి పాయింట్స్ సంబంధించి కూడా కొంత ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొంత ఒత్తిడి తగ్గించేందుకు ప్రయాణికులంతా కూడా మహాత్మా గాంధీ బస్ స్టేషన్ వద్దకి రాకుండా కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే కొంత ప్రయాణికుల రద్దీ కనిపిస్తుంది. అయితే కిరణ్, మనం చూస్తున్నాము ప్రయాణికుల రద్దీతో ఎంజీబీఎస్ మొత్తం ఆ ప్రాంగణం అంతా కూడా ఏవైతే స్లాట్స్ బస్సు ఆగి ఉంటాయో అవన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మరి వీరందరికీ కూడా టికెట్లు అందుబాటులో ఉంటున్నాయా? ప్రయాణికులు అంటే సీట్ల కోసం కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్తూ ఉన్నారు కదా. దీన్ని మరి టీజీఎస్, ఆర్టీసీ అక్కడ ఉన్నటువంటి అధికారులు వాటిని ఏమన్నా సెటరేట్ చేస్తున్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? పండగ నేపథ్యంలో కూడా ఇటు టీజీఎస్, ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది. స్పెషల్ బస్సులకు సంబంధించి కూడా రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఇక సాధారణంగా వచ్చి బస్సులు ఎక్కే వారు ఉంటారు కాబట్టి రిజర్వేషన్ సంబంధించిన వాటికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కూడా సాధారణ ప్రయాణికులకు సంబంధించి కూడా ప్రస్తుతం చూసుకోవచ్చు. మిర్యాలు కూడా సంబంధించిన బస్సు ఏదైతే ఉందో కూడా ఫుల్గా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని వేలాది సంబంధించిన బస్సులకు సంబంధించి కూడా రిజర్వేషన్ దాదాపుగా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వీటి తోడుగా సైమల్టేనియస్గా ఎక్స్ప్రెస్తో పాటు సూపర్ లగ్జరీ, అదేవిధంగా ఏసీ, స్లీపర్ క్లాస్ సంబంధించిన బస్సులు ఎందుకంటే ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఒకవైపు రిజర్వేషన్ కల్పించే ఏర్పాటు చేస్తారు. కూడా సాధారణంగా ప్రయాణికుడికి వచ్చి బస్సులో టికెట్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పించింది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూడా కొంత అదనపు సర్వీసులు నడుపుతుంది. ముఖ్యంగా ఈసారి చూసుకుంటే మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుంచి కూడా సుమారుగా 300 సర్వీసులు పైగా నాన్ స్టాప్గా గంటకి నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎల్బీ నగర్తో పాటు ఉప్పల్ ప్రాంతాలకు సంబంధించి కూడా ఎక్కువగా ఉంటారు. కుక్కట్పల్లి, మియాపూర్ ప్రాంతాల నుంచి కూడా కొంత సెటిలర్స్ అంతా ఆ ప్రాంతాల్లో ఉంటారు కాబట్టి వారు నేరుగా మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి రాకుండా కూడా వారికి అక్కడి నుంచే వివిధ ప్రాంతాలకి వారి ప్రాంతాలకు వెళ్లే విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఈసారి గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి పండగకి 2 రోజుల ముందే సెలవు దినాలు రావడంతో శని, ఆదివారాలు కూడా కలిసి రావడంతో నగరవాసులంతా కూడా ముందస్తుగా వాళ్ళ కుటుంబ సభ్యులతో సంక్రాంతికి సొంతూళ్ళకి వెళ్తున్న దృశ్యాలు మనకి చాలా చోట్ల కనిపిస్తున్నాయి. సంధ్య, రైట్ కిరణ్, అది మనం చూస్తూ ఉన్నాము. జేబీఎస్, ఎంజీబీఎస్, ఎల్బీ నగర్లో బస్సుల కోసం ప్రయాణికులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి.